హాయ్ ఎవ్రీవన్, అందరికీ కొత్త సంవత్సరం శుభాకాంక్షలు. వీడియో తీసైతే వారం రోజులైంది. ఈ రోజు పోస్ట్ చేస్తున్నా. కొత్త సంవత్సరం కదా అనేసి మా పిల్లల్ని తీసుకొని అయితే మా కాలనీలో ఉన్న పోచమ్మ తల్లి దేవాలయానికి అయితే వచ్చామండి. అర్చన చేయించుకుందామని మేము వచ్చేసరికి ఇక్కడ అమ్మవారికి అభిషేకం జరుగుతుందండి పంచామృతాలతోటి. అబ్బా, అసలు సూపర్ అంటే సూపర్ అండి. చాలా బాగా చేస్తున్నారు. గుడి చిన్నదే అయినా కానీ దేవతకి ఎట్లా చేయాలో అన్ని మంచిగా చేస్తున్నారండి. అక్కడ పంతులు కానీ పక్కన అసిస్టెంట్ కానీ వీళ్ళైతే అందరూ మంచి కోఆపరేషన్. ఈవెన్ పంచామృతాలతో వాళ్ళు అభిషేకం ఎట్లా చేస్తున్నారంటే అసలు ఒక్కొక్క పంచామృతం తోటి వాళ్ళు అభిషేకం చేసుకుంటూ వాళ్ళు వేరే ఒక గిన్నె ఉందండి, ఆ చెంబు. ఆ అభిషేకం చేసే ముందు కూడా ఆ చెంబులో ఇప్పుడు పాలు, తేనె, నెయ్యి, చక్కెర, ఈ పెరుగు ఇవన్నీ ఒక్కొక్కటి ఒక చెంబులో పట్టుకొని చేస్తారు కదా. అది మా అక్కడ ఎవరైతే మేము ఆ టెంపుల్కి వచ్చినామో వాళ్ళందరి చేతులతోటి తట్టిపిచ్చి తర్వాత అది తీసుకెళ్లి అమ్మవారి మీద అభిషేకం లాగా చేస్తున్నారు. ఫైనల్ గా అవి చేసిన దాన్ని ఇక్కడ మనకు తీర్థప్రసాదాలు ఇచ్చే గిన్నె ఉంటుంది కదా, ఒక్కొక్కటి ఆ గిన్నెలో పోసి ఫైనల్ గా అంత అభిషేకం అయిపోయిన తర్వాత వచ్చిన భక్తులకు అది పంచుతారంట. సో అట్లా పంచామృతాలు అయిపోయినాక తర్వాత కుంకుమ పసుపులతోటి కూడా ఈ అభిషేకం అనేది వాళ్ళు చేశారండి. నేను వచ్చేసి గుడి పంతుల గురించి అయితే కొత్తగా వచ్చాడండి. తన గురించి మీకు అయితే ఒక విషయం చెప్పాలి. ఏంటి అంటే అర్చన చేసేటప్పుడు కానీ మాతో మాట్లాడేటప్పుడు కానీ మా సమస్యలు తెలుసుకునేటప్పుడు కానీ బాగా అంటే మంచి నెమ్మదస్తుడు అండి. చాలా ఓపిక గలవాడు. అసలు బోడుపల్లిలో ఈ పోచమ్మ తల్లి దేవాలయంలో ఉన్న పంతులు అయితే అసలు నాకైతే మస్తు మంచిగా అనిపిస్తాడండి. ఎందుకంటే మా పిల్లలకు ఆరోగ్యం బాగాలేనప్పుడు కూడా ఏమని దీవించాలో చెప్పండి అమ్మా అని కూడా అడిగండి ఒకసారి అయితే నన్ను. ఎందుకంటే నేను ఎప్పుడు ప్రతి పంతులకి ఏ గుడికి వెళ్ళినా చెప్తాను పిల్లల ఆరోగ్యం బాగుండాలని, అర్చన చేయండి అని. కానీ ఈ పంతులు మీకు ఎలా కావాలంటే నేను అట్లా చేస్తాను, మీకు ఏ బాధ ఉందో నాకు తెలియదు కదా అన్నట్టు అడిగాడు. సో నాకు చాలా అంటే చాలా మంచిగా అనిపించిందండి. ఎందుకంటే మనకు కావాల్సింది కూడా అంతే కదా, ఏది చేసినా మన ఇంటి వాళ్ళ కోసమే కదా మనం. అట్లా అనిపించింది. ఇక మేము అర్చన చేసుకొని ఇంటికి వస్తుండగా ఇక రోడ్డు పైన ముగ్గులు వేసారు చూడండి. అబ్బాబ్బా, సూపర్ అండి. చాలా అంటే చాలా బాగా వేసారండి. హ్యాపీ న్యూ ఇయర్ అయితే అంతా ముగ్గులలోనే కనిపించింది నాకైతే. నేనైతే ఫుల్ ఎంజాయ్. నాకైతే ముగ్గులు అంటే ప్రాణము. ఇంకా ఆ ముగ్గులు చూస్తుంటే ఒక్కొక్కరిది ఒక కలర్స్, డిఫరెంట్ ముగ్గులు, డిఫరెంట్ కలర్స్, ఆ స్టైల్స్. ఇప్పుడు ధనుర్మాసము అబ్బాబ్బా అన్ని కేక్ అంటే కేక్ అండి. అసలు నాకైతే ఫుల్ నచ్చింది అసలు ఈ న్యూ ఇయర్ అనేది. చూద్దాం ఫ్యూచర్ ఎలా ఉంటుందో. ఇంకేంటి మరి, వీడియో చూసి వెళ్ళిపోకుండా ఒక చిన్న లైక్ ఇచ్చుకొని మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చేసుకొని వెళ్ళిపోండి. బాయ్.